పార్టీకి ముఖ్యంగా బీసీల పట్ల ఏమాత్రం బీసీల మీద గౌరవం లేదు, బీసీల పట్ల బాధ్యత లేదు. అధికారం పోయిన తర్వాత మేల్కొన్న రాహుల్ గాంధీ దేశం అంతా తిరిగి సామాజిక న్యాయం తెస్తామని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చి ఆయన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఏమాత్రం వాళ్ళకు బాధ్యతగా లేరు, అడుగడుగున అవమానిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, యాదవులు లేకుండా ఏ రోజు కూడా మంత్రివర్గం లేదు. ఇవాళ యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా యాదవ కుర్మలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. మరి ఇవాళ యాదవులకు మంత్రి పదవి ఇవ్వడానికి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి, ఎంపీ సీట్లు ఇవ్వడానికి మీకు ఇబ్బంది కావచ్చు, కానీ మంత్రి పదవి ఇవ్వడానికి నీకు నీ చేతిలో ఉన్నటువంటి పని. దానికి ఏ రిజర్వేషన్లు అవసరం లేదు. నువ్వు ఇవ్వాలనుకుంటూ ఇవ్వచ్చు. రేపు ఎమ్మెల్సీ మరి ఇక్కడ ఇందాక అన్నట్టు వజ్రస్ యాదవ్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బీర్ రాయిలే కావచ్చు, వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. మీరు ఇవ్వాలనుకుంటూ ఇవ్వచ్చు. కానీ యాదవుల పట్ల చాలా వివక్షతగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అవమానించాడు మమ్మల్ని. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక సంస్థల్లో చిట్టుగా ఓడించి, ఓట్లు లేకుండా చిట్టుగా ఓడించి తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Oh,